కలుపు రాకుండా అంటే సమర్థవంతంగా 2, 3 రకాల కెమికల్స్ ఉన్నాయి. ముఖ్యంగా అది ఇందాక అన్నట్టు అట్రజిన్ అనే మందు జొన్న విత్తిన 48 గంటలలోపు నేలలో తేమ చూసుకొని మనం అది స్ప్రే చేసుకున్నట్టయితే మనకు ఎకరాకి 600 ml ఒక ఎకరాకి సరిపోతుంది. అదేవిధంగా ఈ మనకిందాక 2,4-D సోడియం సాల్ట్ అని కూడా అన్నాం. ఇది కూడా సుమారుగా ఒక 600 ml ఒక ఎకరాకి అనేది సరిపోతుందండి. ఇది మనకేంటిదంటే ఎటువంటి కలుపు రాకుండా చూస్తుంది. అంటే మొదట చెప్పింది ఏంటంటే కలుపు మొలకెత్తకుండా, రెండోది చెప్పింది ఏంటంటే ఒకవేళ కలుపు మొలకెత్తినా వాటిని నశింపజేసే రసాయనాలు అనమాట. అది కాకుండా ఇందాక అన్నట్టు టెంబోట్రయాన్ కానీ 40-50 ml మరియు అట్రజిన్తో కలిపి మనం పిచికారీ చేసుకున్నాడు. ఇది కొద్దిగా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే దీంట్లో కొంచెం డోస్ పెరిగినా కొద్దిగా మొక్కకు మీద కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇది అవాయిడ్ చేస్తేనే మంచిది. కాకపోతే మనము ఇది 2,4-D అంటే వెడల్పాకు జాతికి సంబంధించిన వాటిని వేసుకోవాలి. సో జొన్నతో పంటతో పాటు చిరుధాన్యాలు మనకు చాలా రకాల సజ్జలు కానీ రాగులు కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో కూడా మనము కొద్ది వరకు ఇవి ఏకవార్షిక అంటే గడ్డి జాతికి సంబంధించిన అదైనా కూడా మనం వీటిని నివారించుకోవడానికి, వీటిలో కలుపు రాకుండా చేసుకోవడానికి కొద్దిగా పెండిమిథాలిన్ అనే మందు మనం వేసుకున్నట్టయితే కొద్దిగా 600 ml ఒక ఎకరాకి మనం వేసుకున్నట్టయితే కొద్ది వరకు మనం కలుపు మొలకెత్తకుండా చేసుకుంటాం.